నిజంగా నాకు గ్రేట్ ఎక్స్పీరియన్స్. తెలుగు సినిమాలు చేసేవాడికి ఒక కన్నడ సినిమా ఆపర్చునిటీ వచ్చింది. బైలింగ్వల్ బోత్ లాంగ్వేజెస్లో చేయాలని చెప్పి వచ్చారు. అనీష్ నాకు కథ చెప్పాడు. వచ్చి కథ చెప్పిన తర్వాత కథ నచ్చింది, క్యారెక్టర్ నచ్చింది, చేసేస్తానండి, ఓకే డన్ అన్న తర్వాత డౌట్ వచ్చింది. ఇప్పుడు కన్నడ లాంగ్వేజ్లో అంటున్నాడు, ఇప్పుడు నేను లిప్పు మరి సింక్ ఎట్లా నేను చేయగలుగుతానో లేదా? ఎందుకంటే ఇప్పుడు ఒక టేకు 2 టేకులు అయితే ఓకే, ఎవరైనా ఆర్టిస్టులు పక్కన ఉన్న వాళ్ళు కూడా పర్లేదులే అనుకుంటారు. అంతకన్నా ఎక్కువైతే చిరాకు పడతారు కదా, ఇబ్బంది అయిపోతుందేమో, వద్దులే చెప్పేద్దామని చెప్పేసి ఆయనకి ఏదో సార్ మరి ఇలా అవుతుందంటే, అన్న డోంట్ వరీ, నేను ఉన్నాను కదా, ప్లీజ్ కమ్, నేను చూసుకుంటా అని అక్కడికి పిలిచి నాకు బోల్డ్ అంత కోఆపరేట్ చేసి, డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎస్పెషలీ మా ప్రజ్వల్ నాకు ఒక అసోసియేట్ డైరెక్టర్ నాకు రోజు అంతకుముందు స్క్రిప్ట్ అంతా నాకు ఇచ్చి, హాయ్ ప్రజ్వల్ థ్యాంక్ యూ ఇచ్చి చదివించి చెప్పి క్లారిటీగా కన్నడలో మాట్లాడించాడు.